వెల్కమ్ టు ద హాట్ టాపిక్ అండి. నా ప్రశ్న గజ్జల వెంకటలక్ష్మి గారికి, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు గుర్తు రాలేదా? అధికారం కోల్పోయినాక ప్రజల్లోకి వెళుతున్నారు, సూపర్ 6 అమలు చేయలేదంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎట్టిపోయాయి అనేటువంటి ప్రశ్న రేకెత్తుతోంది. మీ కామెంట్ ఏంటి లక్ష్మి గారు? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదే విధంగా మీకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2025వ సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. చెప్పండి. అదే, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ప్రజలు గుర్తొచ్చారా అన్నారు. ప్రజలు గుర్తు ఎప్పుడూ కూడా ప్రతిపక్షం అన్నది ప్రజల్లో ఉండాలి. ప్రతిపక్షం అన్నది ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలని పరిష్కరించేందుకు, వారి యొక్క సమస్యలు వినేందుకు, వారి పక్షాన నిలబడేందుకు ప్రతిపక్షం ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండాలండి. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో కూటమి ప్రభుత్వము ఈ రోజుటికి 6.5 నెల 7 నెలలు దగ్గర 7 నెలలు కావస్తుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి వచ్చి. కానీ మనం చూసాం అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, ఇంకా చెప్పాలంటే ప్రజాబలంతో వచ్చిందా, ప్రకృతి సహకారంతో వచ్చిందా ఈ ప్రభుత్వము అన్నది ఆ దేవుడికి ఎరుక, ఈ ప్రజలకి ఎరుక. కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో జతకట్టడం కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అన్న ఒకే ఒక ధ్యేయంతో పనిచేయటం జరిగింది. కాబట్టే ప్రభుత్వం వచ్చింది తప్ప ఎక్కడా కూడా బీజేపీతోనూ, తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేన పార్టీకో ప్రజాభిమానం ఉండి ప్రభుత్వం ఏర్పడలేదు అన్నది మనము ఈ మధ్య కాలంలో చాలా మటుకు ప్రజల మధ్యలో వినిపిస్తున్న మాటలు. ఇక చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత ప్రజల మధ్యలో లేకపోయి ఉండవచ్చు, కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క విద్య, వైద్యము, అదే విధంగా కూడు, గూడు, గుడ్డ ఏదైతే ఉంటుందో, మన పంచభూతాలలో మనుషులకు కావలసినది ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు ఈ రోజుటికి కూడా పూట గడవని అనేక మంది ఈరోజు మనం చూస్తున్నాం. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి అంటే ప్రజలకు ఫస్ట్ ఎంపవర్ అవ్వాలి, ప్రజలు ఎంపవర్ అవ్వాలి ఫస్ట్. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమ పథకాలనే ధ్యేయంగా, అంటే ఎన్నికలకు ముందు ఏదైతే తన సుదీర్ఘ పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో, ఏదైతే తన మేనిఫెస్టోను ప్రకటించారో, ఆ మేనిఫెస్టోని అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆఖరిగా మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా ప్రతిదీ తూచా తప్పకుండా ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించి ప్రతి ఒక్క పథకాన్ని అమలుపరిచి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటమే నాయకుడి లక్షణం అనే విధంగా పనిచేశారు. సో ఆ విధంగా మనం చూసాము. జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు అనేక సంక్షేమ పథకాలు అనేక వర్గాల వారికి, ఒక వర్గానికో లేకపోతే ఒక మతానికో ఒక కులానికే కాదు, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి కూడా ఏ ఒక్కరిని కూడా ఎటువంటి వివక్ష లేకుండా చేశారు. హామీలన్నీ నిలబెట్టుకున్నారా? సిపిఎస్ రద్దు చేయలేదు, మద్యపానం నిషేధం చేయలేదు, ఇసుక దొరకక ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగాల కల్పన లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు, గవర్నమెంట్ ఉద్యోగులు, టీచర్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు. వీటన్నిటికీ మరి ఆన్సర్ ఏది? ఏ హామీలన్నీ నిలబెట్టుకున్నారు? భగవద్గీత రద్దు ప్రతి ఒక్కరికి అండి. మనిషి అన్న తర్వాత 100% ఏ ఒక్కరు కూడా అంటే వాళ్ళు దేవుడు కూడా చేయలేడు కాబట్టి 100% నెరవేర్చలేరు ఏ ఒక్కరు. ఈ రోజు సిపిఎస్ రద్దు ఒక్కదాన్నే అడగగలిగారు కాబట్టి అది ఒక్కదాన్నే ఈ రోజు బయటకు తీసుకొస్తున్నారు. ఉద్యోగ కల్పన అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాడండి ఈ రాష్ట్రంలో.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేసి చూపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉద్యోగాలు అని మీరు ఏదైతే చెప్తున్నారో 3 లక్షల పైగా వాలంటీర్ వ్యవస్థ గాని, సచివాలయ వ్యవస్థ ద్వారా గాని ఈ రోజు ప్రజా సంక్షేమాన్ని గుమ్మం దగ్గరికి చేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా మీరు ఇంకొకటి విషయం, ప్రతి ఒక్కటి నెరవేర్చారా? ఎస్, ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో, మద్యం విషయం కూడా వస్తున్నానండి. మద్యంలో కూడా ఆ రోజు మద్యపాన నిషేధం అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఖచ్చితంగా బెల్ట్ షాపులు అన్నవి లేకుండా చేశారు. అది ఇంకొక మాట కూడా మీరు వినాలి సార్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు కూడా మద్యపాన నిషేధాన్ని చేస్తాను, ఏ విధంగా చేస్తాను అంటే అంచెలంచెలుగా మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తాము. మొదటి దశగా బెల్ట్ షాపులు లేకుండా చేయటం కానివ్వండి, అదే విధంగా మద్యం రేట్లను పెంచి వెంకటలక్ష్మి గారు చీప్ లిక్కర్ తీసుకొచ్చి డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ రూపంలో పెట్టుకుని అది తాడేపల్లి ఆఫీస్కి తరలించుకోవడమా మద్యపాన నిషేధం? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు చెప్పారు హామీలన్నీ కూడా నెరవేర్చారంటూ జగన్మోహన్ రెడ్డి గారు. మనకి వివేక్ బాబు గారు ఉన్నారు. వివేక్ గారు, మీరేమంటారు?